విద్యార్థుల కళలను, వారి ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా, క్రీడా, సాంస్కృతిక కార్య మహోత్సవం మార్చి 1వ తేదీన వింజమూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతుందని ఎంపీపీ వనిపెంట హైమావతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక దృఢత్వం పెంపొందించడం, మానసిక ఉల్లాసం మెరుగుపరచడంలో క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. కేవలం మార్కులు, ర్యాంకుల కోసమే కాకుండా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యమని ఆమె తెలియజేశారు. ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారికి మనోధైర్యాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. వింజమూరు మండలంలోని విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధిని కాంక్షిస్తూ చదువులతో పాటు క్రీడలు మరియు వారిలో గల ప్రతిభను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న విద్యా, క్రీడా మరియు సాంస్కృతిక మహోత్సవం 2025-26 విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సరికొత్త బాట. పుస్తకాల్లో పాఠశాలకే పరిమితమే కాకుండా విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మక, శారీరక దృఢత్వాన్ని మరియు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు లక్ష్యంగా ప్రతినిధులు, విద్యార్థులు మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు, పెద్దలు అందరూ తరలి రావాలని కోరుచున్నాము మరియు సభ్యులు సమన్వయంతో పనిచేయటం జరుగుతున్నది. అందరికీ నమస్కారం. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అనేటటువంటి మాట యొక్క స్ఫూర్తితోటి ఈరోజు వింజమూరు మండల పరిధిలో విద్యార్థులలో ఉన్నటువంటి విద్యా, క్రీడ మరియు ఇతర సృజనాత్మకమైనటువంటి ఆలోచనలను బయటకు తీసే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమానికి వింజమూరు మండల పరిషత్తు ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి యొక్క ఆశీస్సులతోటి, గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సూచనలతోటి, మా యొక్క మండల పరిషత్ అధ్యక్షురాలు వనిపెంట హైమావతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రేపు ఆదివారం రోజు స్థానిక వింజమూరు బాలుర హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీనికి గాను మండలంలోని అన్ని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులలో వివిధ అంశాలలో పోటీలను నిర్వహించి వాళ్లకు ఒక అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఒక నెల రోజుల పాటు ఒక ప్రణాళికను తయారు చేసి విద్యార్థులకు ముందుగానే ఈ కార్యక్రమాన్ని గురించి తెలియజేసి వాళ్ళలో వివిధ అంశాలలో పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆదివారం రోజు ఉదయం నుంచే ఈ యొక్క పోటీలు నిర్వహించి అదే రోజు సాయంత్రం గౌరవ ప్రజాప్రతినిధులు, ఆహ్వానితుల యొక్క ఆధ్వర్యంలో ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇటు ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. దీనితో పాటు భవిష్యత్తులో కూడా వింజమూరు మండలం పరిధిలో విద్యాశాఖ అభివృద్ధికి మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహాలు, సూచనలు, స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సూచనలతోటి ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వింజమూరు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం, తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.